సో శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేయడానికి అనుకోని రాయిని ఉపయోగిస్తారు. ఏంటి అనుకోని రాయి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, నేను ను అనే దాన్ని బ్లాక్లో రాశాను అంటే దాన్ని కన్సిడర్ చేయొద్దు. మనం ఇక్కడ ఒక వర్డ్ క్రియేట్ చేయడానికి ను అనేటువంటి ఒక లెటర్ని నేను ఎక్స్ట్రా చేర్చుకున్నాను. సో మిగిలినటువంటి ఆ, కో, ని, రా, ఈ ఏంటి అని అంటే ఇక్కడ ఆ అంటే ఫస్ట్ అల్యూమినియం గుర్తుపెట్టుకోండి, అల్యూమినియం. నెక్స్ట్ కో అంటే కోబాల్ట్. నెక్స్ట్ ని అంటే నికెల్. అండ్ ఇంకా మనకు తెలియనటువంటి మరొక అంశం వచ్చేసి అరటి పండులో చూసినట్లయితే పొటాషియం ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అరటి పండులో ఎక్కువగా ఏముంటుందని చూసినట్లయితే పొటాషియం అధికంగా ఉంటుంది. సో పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు మనకి బీపీ అనేది పడిపోతూ ఉంటుంది. సో బీపీ పడిపోయినప్పుడు అరటి పండు అలాంటి తిన్నప్పుడు ఏంటంటే ఇక్కడ చిలకడ దుంపలు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు ఉన్నాయి. సో క్రింది వాటిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా గల ఆహార పదార్థం అంటాడు. సో చిలకడ దుంపని ఇస్తాడు, ఉల్లిపాయని ఇస్తాడు, చిలకడ దుంప మరియు ఉల్లిపాయని ఇస్తాడు, నెక్స్ట్ ఇంకేదో ఇస్తాడు, అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇలా మనం అసోసియేట్ చేసుకొని చదివేటువంటి పదం ఏదైతే ఉందో ఇది లాటిన్ భాష నుండి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. సో సలాటా, యాక్చువల్గా సలాటా అనేటువంటి లాటిన్ పదం నుండి మనకి సలాడ్ అనేటువంటి యొక్క పదం వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఉప్పు, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో సలాడ్ అంటే ఏంటంటే ఉప్పు. ఇది లాటిన్. వాన చినుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, వాన చినుకు యొక్క వ్యాసార్థం ఎంత, సో ఇలాంటి అడిగినప్పుడు మనకి తెలియదు, రైట్. సో అలాంటి ముఖ్యమైన అంశాలన్నీ డెఫినెట్గా ఈ యూనిట్లో చూడబోతున్నాం. అండ్ గొడుగును కనిపెట్టింది ఏ దేశం వాళ్ళంటే, సో ఈశాన్య ఋతుపవనాలు అనగానే మనకు ఇంట్లో సాధారణంగా ఈశాన్య సైడ్ ప్లేస్ వాళ్ళు పెట్టుకోవడం, ఈశాన్యం సైడ్ నడిస్తే మంచిది అంటుంటారు కదా, రైట్. ఈశాన్యం వైపు నడిస్తే మంచిది, గుర్తుపెట్టుకోండి, ఒకటే ఈశాన్యం వైపు నడిస్తే మంచిది. నడి గుర్తుపెట్టుకోండి, నవంబర్ టు డిసెంబర్. ఈశాన్య ఋతుపవనాలు వచ్చేసి నవంబర్ నుండి డిసెంబర్. ఆవు గేదె అయితే మనకు తెలిసినటువంటి జంతువులే, బట్ ఇక్కడ ఒంటె ఏదైతే ఉందో మనకు తెలీదు. ఇలాంటి వాటిపైనే కంపల్సరీ ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇలాంటి వాటి నుండి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడగడు. ఎలా అడుగుతాడు, మనకు దేనిపైన అయితే అవగాహన ఉండదు దాన్నే బేస్ చేసుకున్నాడు. ఉదాహరణ ఇక్కడ చూద్దాము, క్రింది వాటిలో నిశాచర జీవులు కానిది అంటాడు. సో ఎడారి సరీసృపాలు ఇస్తాడు, సాధారణ సరీసృపాలు ఇస్తాడు, ఇంకేదో పక్షి ఇస్తాడు, ఇంకేదో లేని పక్షులు, గుర్తుపెట్టుకోండి. పియర్ అనేది దాని కోడు. పి అంటే పెంగ్విన్ ఒకటి, నెక్స్ట్ ఈము ఒకటి, ఏ అంటే ఆస్ట్రిచ్, ఆర్ అంటే రేహా. ఇవి 4 పక్షుల పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఇలా 4 మనకి ఉన్నప్పుడు ఆప్షన్స్ క్వశ్చన్ తయారు చేయడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మూడింటిని ఒకటి ఇచ్చేసి ఇంకో దాన్ని ఎక్కడో తీసి దీంట్లో మనకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్ అడుగుతాడు, సో మంచు నీటిపైన తేలియడానికి కారణం. సో ఫస్ట్ ఒకటి ఇస్తాడు, ఏమంటాడంటే మంచు యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత రెండింటి సమానమే అంటాడు. సో మంచు యొక్క సాంద్రత అనేది నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది అంటాడు. ఇంకో ఆప్షన్ వచ్చేసి మంచు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ అంటాడు. సో ఇంకో ఆప్షన్ వచ్చేసి నీటి యొక్క సాంద్రత మంచు యొక్క సాంద్రత కంటే ఎక్కువ అంటాడు. సో ఇంకో ఆప్షన్ వచ్చేసి ఇలా ఇచ్చిన పాండ్ స్కేటర్స్ అంటాం. ఆల్రెడీ మనకు పాండ్ స్కేటర్స్ వచ్చింది. ఎక్కడ అని చూసినట్లయితే ఆహారాన్ని గ్రహించేటప్పుడు పాండ్ స్కేటర్, అలల తాకిడికి ఎక్కడ ఆహారం ఉంది, ఎంత దూరం ఉందో కనుగొంటుందని ఒక పాయింట్ వచ్చింది. సో ఇలా ఏదైనా ఒక విషయం ఆల్రెడీ చదివింది, ఇంతకుముందు చదివింది గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ చదివాము, దీని గురించిన విషయం ఏంటి అనేది తప్పకుండా రీకాల్ చేసుకోండి, రివిజన్ అవుతూ ఉంటుంది. సో అలా రీకాల్ చేసుకున్నప్పుడు గుర్తు రాలేదు, మనం ఏం చేయాలి మరి అని చూసినట్లయితే టర్న్ చేయండి, పేజ్ని వెనక్కి తిప్పండి, వెనక్కి తిప్పి దాని గురించి చూడండి, చూసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చదవండి. సో ఇక్కడ మనకి గుంట గురుగు అంటాం, దీన్ని పాండ్ స్కేటర్ అని కూడా అంటాం. సో నీటిపైన నివసించేటువంటి ఒక పురుగులాగా ఉంటుంది, ఇలా సో సన్నగా ఉంటుంది, మనం చూసే ఉంటాం, ఇలా ఉంటుంది పురుగు. సో ఈ పురుగు నీటిపైన ఉంటుంది, దీన్ని పాండ్ స్కేటర్. పాండ్ అంటేనే కుంట, స్కేటర్ అంటే స్కేటింగ్ చేస్తూ ఉంటుంది, అంటే నీటి ఉపరితలంలో చాలా ఫాస్ట్ ఇలా 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 వెళ్తూ ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటామంటే పాండ్ స్కేటర్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ వచ్చేసండి మనకి నీటి ఉపరితలంపై నివసించేటువంటి జీవులు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే నత్తలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నత్తలు అనగానే మనం వెంటనే నీటి ఉపరితలంపై గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా నేను, సో అక్కడ మనకి వాటి యొక్క ప్రౌఢ జీవులు చూసినట్లయితే ఇవి డింబకాలు మాత్రమే, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయాలి, ఇలాంటివి కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. తూనిగలు, మేఫ్లైలు అనేటువంటి జీవులు చూసినట్లయితే నీటి ఉపరితలంపై ఎగురుతాయి,
అవి గుడ్లు పెట్టి వాటి నుంచి లార్వాలు వస్తుంటాయి. ఆ లార్వాలు మాత్రం ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే నీటి ఉపరితలం పైన తేలియాడుతూ ఉంటాయి. అంటే ఇవి నీళ్ళల్లో ఉన్నాయి వీటి యొక్క డింబకాలు. వీటి యొక్క ప్రౌఢజీవులు వచ్చేసి ఎక్కడ ఉన్నాయని చూసినట్లయితే నీటి ఉపరితలంపై ఎగురుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రెక్కలు వచ్చాయి కాబట్టి అక్కడ పైన ఎగురుతూ ఉంటాయి. బట్ డింబకాలు మాత్రం నీటి ఉపరితలంపై ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. చాక్ పీస్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఒక రంగు అనుకుందాం. సో ఇంక్ ఉంటుంది కదా సిరా. సో స్కెచ్ పెన్ తీసుకొని ఇలా గీసాను, బ్లాక్ స్కెచ్ తీసుకొని ఇక్కడ గీసాను. గీసేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని సో ఇలా దీంట్లో ఇలా నిలబెట్టేస్తాను. నిలబెట్టంటే ఈ గ్రీన్ కలర్ లైన్ టచ్ చేయదు. బ్లాక్ ఇంక్ పూసాను అనుకుంటే బ్లాక్ ఇంక్ లైన్ టచ్ చేయదు. ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టినప్పుడు కాసేపు అలా వదిలిపెట్టినప్పుడు ఈ నీరు ఇలా పైకి వచ్చేస్తుంది. శుద్ధ ముక్క నుండి చాక్ పీస్ నుండి వచ్చేసి దీంట్లో ఈ బ్లాక్ కలరే అనిపిస్తుంది, కానీ ఈ బ్లాక్ కలర్లో చాలా రంగులు ఉంటాయి, అన్ని రంగులు ఉంటాయి. సో వీటిని ఒక్కొక్కదాన్ని తీసుకొని పోతుంది. పింక్ కలర్ కనపడుతుంది, బ్లూ కలర్ కనపడుతుంది, ఎల్లో కనపడుతుంది, గ్రీన్ కనపడుతుంది. మా 6th క్లాస్లో అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను. పిల్లలు రియల్లీ ఎంజాయ్ చేస్తారు. ప్రత్యేకమైన లక్షణాలను ఆ లక్షణాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి వాటిలో ఉంటే డెఫినెట్గా క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆదివారం రోజున నల్లరేగడిలో వరి పొలం పక్కకు ప్రత్తి ఏరుతున్నారు. సో నేను ఆదివారం రోజు బయటికి వెళ్తే సో అక్కడ ఏమైందని చూసినట్టయితే అక్కడ నల్లరేగడి నేల ఉంది. ఆ నల్లరేగడి నేలలో ఏంటి వరి పొలం ఉంది. ఆ వరి పొలం పక్కకి ఏంటి ప్రత్తి చేను ఉంది. ఆ ప్రత్తి చేనులో ఎవరో ప్రత్తి వేరుతూ ఉన్నారనమాట. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ ప్రత్తి ఎక్కువగా ఏ జిల్లాలో లభిస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి. ఆదివారం రోజు అంటే ఆదిలాబాద్, గుర్తుపెట్టుకోవాలి ఆదిలాబాద్. సో నల్లరేగడి అంటే నల్లగొండ. వరి ఏరుతున్నారంటే వరంగల్, గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. సో ప్రతి ఏ జిల్లాలో, తెలంగాణలో ఏ జిల్లాలో అంటే ఆదిలాబాద్, నల్గొండ అండ్ వరంగల్. దీనికి సెంటెన్స్ ఏంటి అంటే ఆదివారం రోజున నల్లరేగడి నేలలో, నల్లరేగడి భూమిలో వరి పొలం పక్కకు ప్రత్తి ఏరుతున్నారు. ఇది సెంటెన్స్. సో ప్రత్తి వచ్చింది దీంట్లోనే. ఆది అంటే ఆదివారం అంటే ఆదిలాబాద్, నల్లరేగడి అంటే నల్లగొండ, వరి పొలం అంటే వరంగల్. ఈ మూడు దారం దేన్ని అంటారు? పట్టునంటారా, జనపనారని అంటారా, లేదంటే ప్రతి నుండి వచ్చే దారాన్ని అంటారా? అంటే వెంటనే మనం పెట్టేది ఏంటంటే పట్టు దారం అని పెట్టేస్తాం. బట్ పట్టు దారం కాదు, ఇక్కడ జనపనారని బంగారు దారం అంటాం. గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంది ఇక్కడ. ఏంటి బంగారు దారం వెంటనే పట్టు మీదకి వెళ్ళిపోతాం మనసు, ఎందుకంటే పట్టు బంగారంలాగా మెరుస్తుంది కాబట్టి దీన్ని బంగారు దారం అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడగడం జరిగింది ఒకసారి. ఒకటి బనానా ఆయిల్ అనేది ఒకటి ఉంది మనకి. సో ఈ బనానా ఆయిల్ దేని నుండి తయారు చేస్తారంటే పెట్రోలియం నుండి తయారు చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బనానా ఆయిల్ దేని నుండి తయారు చేస్తారంటే బనానా నుండి కాదు, పెట్రోలియం నుండి తయారు చేస్తారు. ఆల్రెడీ మనకు లాస్ట్ సెషన్లో వచ్చింది పెట్రోలియం నుండి మనకి పాలిస్టర్ దారాలు తయారు చేస్తారని వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రీకాల్ చేసుకోండి. పెట్రోల్ నుండి ఇంకేదో తయారు చేస్తారు, మనం ప్రీవియస్ సెషన్లో ఎక్కడో వచ్చింది, కంపల్సరీ రీకాల్ చేసుకోండి. రీకాల్ చేసుకుని మనకు తెలియకుండా మనకు రివిజన్ అవుతుంది. అలాంటివి ఎక్కువ సేపు ఎక్కువ రోజులు మన బ్రెయిన్ పర్ సెకండ్ అని ఇచ్చాడు, అదే గుర్తుపెట్టుకోండి. ఎంత అని చూస్తే 0.0132 to 0.028 మీటర్స్ పర్ సెకండ్. ఇది మనిషి జిరాఫీ మెడలో చూసినట్లయితే మనం సాధారణంగా మనిషి మెడ చిన్నగా ఉంటుంది, జిరాఫ్ మెడ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎముకల సంఖ్యలో తేడా ఉండొచ్చని జనరల్ అజంప్షన్. సో నేనైనా సరే అలాగే అనుకుంటాను చదవనంతవరకు. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉన్నట్టు క్వశ్చన్ దిగుతుంది. ఇక్కడ మనకి సేమ్ సైజ్ కాబట్టి దూరట్లేదు. సో దీంట్లోకి ఇలా దూర్చేస్తాం. దూర్చేసిన తర్వాత ఈ పిన్ హోల్ ఏదైతే ఉందో, సో మనం ఇక్కడ నుండి ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ నా ఎదురుగా చెట్టు ఉందనుకో, చెట్టు దగ్గర ఇలా పెట్టేస్తాం. పెట్టేసి నా లోపల పెట్టేసినట్టు ఇంకో గొట్టం ఏం చేస్తామంటే దాన్ని వెనక్కి ముందుకు అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఎక్కడ క్లియర్ ఇమేజ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు దీన్ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, లోపల ఉండేటువంటి గొట్టాన్ని. ఓకేనా? సో ఉదాహరణ నేను క్యాండిల్ దగ్గర పెట్టాను. సో క్యాండిల్ యొక్క ప్రతిబింబం, నీడ కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పిన్ హోల్ ఉపయోగించేసి తెరపైన పట్టేది ఏంటంటే ప్రతిబింబం, నీడ కాదు. ప్రతిబింబం అంటే ఏంటి? ఇమేజ్. సో ఆ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందని చూసినట్టయితే లోపల ఉండేటువంటి పైపులో నూనె పూసినటువంటి తెల్ల కాగితం పైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఊర్లో చెరువు పక్కన హోటల్ ఉంది, రైట్? సో ఆ హోటల్లోకి వెళ్ళేసి నేను వడ తినాలి. సో వడల్లో కూడా మంచి వడని ఎన్నుకోవాలి. సో వడను ఏరి కోరి ఓవర్గా తిన్నాను. ఏం చేశాను? చెరువు పక్కన హోటల్ ఉంది, హోటల్లోకి వెళ్ళేసి ఒక వడను ఏరి కోరి తిని ఎట్లా తిన్నాను? ఓవర్గా తిన్నాను. హోటల్లోకి వెళ్ళాను, వడను ఏరి కోరి ఓవర్గా తిన్నాను. తిన్న తర్వాత చేతులు వెళ్ళేసి ట్యాప్ కింద కడుక్కోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి బుక్లో ఇచ్చినటువంటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వాటర్ చెరువు నుండి వస్తుంది, చెరువు నుండి వస్తూ ఉంటుంది, రైట్? ఇక్కడ చెరువు పక్కన ఉన్నాం కాబట్టి చెరువు వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పక్కన హోటల్లో ఏం చేశాను? నేను ఒక వడను ఎన్నుకున్నాను. సో వడను ఎలా ఎన్నుకున్నానంటే ఏరి కోరి ఎన్నుకున్నాను. వడ అంటే వడపోత లేదంటే వడపోయడం.
సో ఫస్ట్ ఏం చేస్తారంటే చెరువు నీటిని ఒక ప్రాంతంలోకి వడపోత కడ్డీలు ఉంటాయి. సో వడపోత చేసేటువంటి పరికరాలు ఉంటాయి. వాటి ద్వారా నీటిని పంపించినప్పుడు ఏమవుతుందంటే నీరు వడపోయబడుతూ ఉంటుంది. సో చెరువు వడ వచ్చేస్తుంది, రైట్. ఏరి కోరి అన్నాను. సో ఏరి కోరి అంటే ఒకటి వచ్చేసి ఏరేషన్. నెక్స్ట్ కోరి అంటే క్లోరినేషన్, గుర్తుపెట్టుకోండి. హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ బ్రిడ్జెస్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కొడుమూరు. ఎస్, చూశారు కదా 6th క్లాస్ కంప్లీట్గా బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ కలిసి ఉన్నటువంటి జనరల్ సైన్స్ బుక్ అయితే కంప్లీట్గా 16 యూనిట్స్ ఉన్నాయి. ముఖ్యమైన అంశాలను ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని న్యూమోనిక్స్ క్రియేట్ చేయడం జరిగింది. కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖ్యమైన అంశాన్ని టచ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం అడిగితే మనం చెప్పినటువంటి ఈ క్లాస్లో నుంచే క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ 6th క్లాస్ జనరల్ సైన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంటుంది. సో ఈవెన్ టెట్కి యూజ్ అవుతుంది, అదేవిధంగా మీకు డిఎస్సి కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది. సో ఇది పేపర్ 1 రాసే వాళ్ళకైనా పేపర్ 2 రాసే వాళ్ళకైనా ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ క్లాసెస్ మాత్రం. అండ్ అదేవిధంగా ఈ యొక్క 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి మనకి 200 క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. సో ఆల్రెడీ చూశారు కదా మీరు, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ శాంపుల్ క్వశ్చన్స్ అయితే చూశారు కదా. సో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ను కవర్ చేస్తూ ఈ యొక్క క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ 6th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే తయారు చేసామో ఈసారి డిటిపికి ఇవ్వలేదు. సో దానికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. అండ్ వచ్చేసి ఇంకా మనకి లేట్ కూడా అవుతుంది ప్రాసెస్ వచ్చేసి. సో బట్ ఒక వైట్ పేపర్ పైన క్లియర్గా రాయడం జరిగింది. సో మీకైతే ఈవెన్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే రాసుకోవచ్చు కూడా. సో ఎవ్రీ పాయింట్ మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇది చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ 6th క్లాస్ ఎవరైతే మనకి ఈ యొక్క వీడియో క్లాస్ ఉన్నాయో 17 క్లాసెస్ ఇవి తీసుకున్న వాళ్ళకి ఈ యొక్క 200 క్వశ్చన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ సింపుల్. అండ్ మనం ఏదైతే నామినల్ ఛార్జెస్ పెట్టామో సో ఇవి కంప్లీట్గా ఎడిటర్ ఛార్జెస్. సో వీటితో పాటుగా మీకు ఈ యొక్క టిపికల్ క్వశ్చన్స్, ఈ యొక్క 200 క్వశ్చన్స్ ఏవైతేనో ఇవి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. సో టెట్లో యూజ్ అవుతుంది, డిఎస్సిలో యూజ్ అవుతుంది, నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్ అయితే చేయగలిగారంటే మీరు ఖచ్చితంగా డిఎస్సి అండ్ అదేవిధంగా టెట్లో మంచి మార్కులు ఈ పోర్షన్ నుండి, అంటే ఎస్పెషల్లీ 6th క్లాస్ జనరల్ సైన్స్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 6th క్లాస్ చెప్పడానికి కారణం ఏంటంటే దీంట్లో ఫిజికల్ సైన్స్ పార్ట్ ఏదైతే ఉందో ఫిజికల్ సైన్స్ పార్ట్ కంపల్సరీ చెప్పండి సార్ అని అడుగుతున్నారు. సో దాంట్లో కొన్ని వాస్తవానికి అయితే కొన్ని క్రిటికల్గానే ఉన్నాయి. 6th క్లాస్ అని తక్కువ క్లాస్ అనేది అంచనా వేయకండి. సో దాంట్లో తెలియనటువంటి అంశాలు, నాకైతే తెలియని అంశాలు చాలా ఉన్నాయి. సో నేను 6th క్లాస్ బుక్ని చదివి చాలా నేర్చుకోవడం జరిగింది, కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాను. అండ్ మీకు కూడా సో ఈవెన్ నేను ఎవరిని కూడా నా క్లాసెస్ తీసుకోండి అని ఫోర్స్ చేయట్లేదు. బట్ తీసుకోకున్నప్పటికీ కూడా నేనైతే ఈ 6th క్లాస్ బుక్కే కదా చదువుకోగలుగుతాను అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బుక్ని క్షుణ్ణంగా చదవండి. ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే క్వశ్చన్స్ డిస్ప్లే అయ్యాయో ఆ క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేశారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఓన్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆ క్వశ్చన్స్కి ఇంతకుముందు డిస్ప్లే అయినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే మీరు టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్ ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. లేదు నేను ఆల్రెడీ డిస్ప్లే చేసిన క్వశ్చన్స్కి నేను సరిగ్గా అంటే ఒక 50-60% చేశానంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ చదవండి 6th క్లాస్ బుక్ని. సో అది ఎవరికైనా ఈ 6th క్లాస్ వీడియోస్ అండ్ ఫ్రీ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ కావాలన్నా డెఫినెట్గా నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో ఫర్దర్ ప్రాసెస్ అంటే చెప్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.